శ్రీకృష్ణుడు తల మీద నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? సీతారాముల వనవాసం చేస్తున్న సమయంలో సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. శ్రీరాముడు చుట్టుపక్కల ఎంత వెతికినా నీళ్లు దొరకవు. దాంతో ఏం చెయ్యాలో తెలియక రాముడు ధ్యానంలో కూర్చొని, ఓ అడవి దేవుళ్లారా, దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో నాకు దారి చూపించండి అని వేడుకుంటారు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో, నా వెనక రండి, ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది, నేను మీకు మార్గం చూపిస్తాను. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి కన్ను మూసినా నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు. అందుకే నేను ప్రతి 10 అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను కింద వదులుతాను. మీరు దాన్ని చూస్తూ నా వెనకాలే రండి అని చెబుతుంది. రాముడు సరే అని నెమలి వెనకాల నడుచుకుంటూ వెళ్తారు. నెమలి తన ఈకలని మామూలుగా ఎవ్వరి కోసం వదలదు. అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోబోతుంది అని అర్థం. అయితే చివరికి ఆ నెమలి ఒక పెద్ద జలాశయం దగ్గరికి రాముణ్ణి తీసుకొని వెళ్తుంది. ఈకలు అన్ని వదిలివేయడంతో ఆ నెమలి రాముడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడు శ్రీరాముడు బాధపడుతూ ఆ నెమలితో, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా, నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాట ఇస్తారు. శ్రీరామ అవతారంలో ఇచ్చిన మాట శ్రీకృష్ణుడులాగా జన్మించినప్పుడు ఒక నెమలి ఈక కింద పడిపోవడం చూసి దానిని తల మీద పెట్టుకుంటారు.